పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం. జ్ఞానసభ కార్యక్రమంలోకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు జ్ఞానసభలో ఈ వారం మనతో ఉన్నారు జక్క రాఘరావు గారు. నమస్తే సార్. నమస్తే. సీనియర్ ప్రిన్ మాస్టర్, పత్రికతో పాటు ఎన్నో సంవత్సరాల నుండి పిఎస్ఎస్ మూవ్మెంట్ కోసం ఎన్నో సంవత్సరాల నుంచి కృషి చేస్తున్నారు. అలాగే ఈరోజు మనతో ఉన్నారు బీకే లావణ్య గారు. నమస్తే. ఓం శాంతి. మేడం బ్రహ్మకుమారీస్లో ఎంతో యాక్టివ్గా ఉంటూ ధ్యాన జ్ఞాన ప్రచారాన్ని విస్తృతంగా చేస్తున్నారు. అలాగే నాయుడుపేట రాఘవేంద్రరావు గారు. నమస్తే అండి. నమస్తే సార్. సీనియర్ ప్రిన్ మాస్టర్, ఎన్నో క్లాసులు చెప్తూ యూట్యూబ్ ఛానల్ ద్వారా తను ఎంతో తనకున్న జ్ఞానాన్ని పంచుతూ వస్తున్నారు. ఈరోజు మనం చర్చించుకోబోయే అంశం సేవ. సేవ అన్న దాని గురించి మనం మాట్లాడదాం. పత్రిజీ చెప్పారు మాధవ సేవే మానవ సేవ అని, మానవ సేవే మాధవ సేవ అని. అసలు సేవ అంటే ఏంటి, సేవ ఎందుకు చేయాలి, సేవ చేస్తే మనకేమొస్తుంది అన్నది మాట్లాడుకుందాం. ఇక్కడ ఉన్న ముగ్గురు కూడా సేవ చేసే వాళ్ళే, ఆధ్యాత్మిక సేవ విస్తారంగా చేస్తున్న వాళ్ళే. ఈరోజు మనం సేవ గురించి మాట్లాడుకుందాం. నేను వాళ్ళకి సేవ చేస్తా, ఈ సేవ చేస్తా, ఆ సేవ చేస్తా, రకరకాల సేవలు, గో సేవ, భూ సేవ, అన్నదానం సేవ, నాలెడ్జ్ సేవ, రకరకాల సేవలు చేస్తూ ఉంటారు. అసలు సేవ అన్నది ఎందుకు చేయాలి అని మీరు అంటారు? సేవ అనేటటువంటి పదం ఇప్పుడు భత్రిజీ కూడా ఒక రెండు సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ని తీసుకుంటే మేము గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నామండి అని అంటారు. సర్వీస్లో ఉన్నాము అనేటటువంటి దానికి ప్రతిఫలాన్ని ఆశించకుండా నువ్వు ఏదైనా పని చేయగలిగితే అది సేవగా చెప్పబడుతుంది. నువ్వు నెలంతా ఉద్యోగం చేస్తున్నావు, జీతం తీసుకుంటున్నావు అంటే నువ్వు చేసిన పని సరిపడా నువ్వు ప్రతిఫలం అందుకోగలిగినప్పుడు అది సేవ అని చెప్పి అనిపించుకోదు. ఒక మాటగా మనం చెప్పాలని అంటే ప్రతిఫల ఆపేక్ష లేకుండా ఎవరైతే ఒక పని చేయగలుగుతామో ఆ పనిని మనం సేవ అని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఈ సేవ అనేటటువంటి దానిలో ప్రాపంచిక పరంగా చూసుకుంటే భౌతిక పరమైన సేవలు కొన్ని ఉండొచ్చు. ఆధ్యాత్మిక పరంగా చూసుకుంటే ధ్యాన ప్రచార కార్యక్రమాలు వగైరా ఫుల్ స్పిరిచువల్ లైన్లో ఉండేటటువంటి ఆర్గనైజేషన్లో చేసే సేవ అంటే జ్ఞానపరమైనటువంటి సందేశాలని ప్రజలకు అందించేటటువంటిది ఒకటి ఉండొచ్చు. బట్ అది సేవగానే ఉంటుంది, ఇది సేవగానే ఉంటుంది. అశోకుడు చెట్లు నాటాను, అశోకుడు బావులు తవ్వాను, ఇటువంటి ప్రాపంచిక మనం ఎన్నో పుస్తకాలు చదువుతుంటాం. అంటే సమాజానికి భౌతికపరమైనటువంటివి ఏమేం కావాలి అవన్నీ కూడా ఏర్పరచడం అనేది ప్రాపంచికపరమైన సేవ అయితే, ఒక మనిషి ఆత్మ పూర్వగమనంలో ఎదగటం కోసం ఏ విధమైనటువంటి జ్ఞానాన్ని మనం అభ్యాసం చేయాల్సి వస్తుంది అనేటటువంటిది ఆధ్యాత్మిక సేవ అని చెప్పి అనుకుంటాం. రెండు రకాల సేవలు, భౌతికం, ఫిజికల్, నాన్ ఫిజికల్, స్పిరిచువల్, రెండు రకాల అట్లా ఉంటుంది అనిపిస్తాయి. మేడం మీరు చెప్పండి, సేవ అంటే ఏంటి, అసలు సేవ ఎందుకు చేయాలి? అన్నయ్య గారు చాలా కరెక్ట్ గా చెప్పారు. ప్రతిఫలాపేక్ష లేకుండా చేసేది ఏదన్నా కూడా సేవ అనేటువంటిది అవుతుంది అని చెప్పేసి. అయితే ఇక్కడ ప్రతిఫలం అనేటువంటిది చాలా యాంగిల్స్ లో ఉంటుంది. ఏంటంటే ఒక్కొక్కసారి ధనాపేక్షే కాదు, పేరు ప్రతిష్టల అపేక్ష కూడా అందులో ఉండకూడదు. రైట్. మనం చాలా మంది సేవా కార్యక్రమాలు చేస్తారు, కానీ పక్కన ఒక ఇద్దరు మీడియా వాళ్ళని తీసుకెళ్తారు, ఒక ఫోటోగ్రాఫర్ ని తీసుకెళ్తారు. ఈ విధంగా పేరు ప్రతిష్టల అపేక్ష లేకుండా చేయడం కూడా సేవలో చాలా ముఖ్యమైనటువంటి భాగం. అయితే 100 రూపాయలు సేవ చేసి 1000 రూపాయల పబ్లిసిటీ ఎగ్జాక్ట్లీ. అండ్ అదర్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియా రావడంతో సెల్ఫ్ పబ్లిసిటీ కూడా బాగా చేసుకుంటున్నారు. మనం ఏదైనా ఒక చిన్న కార్యక్రమం చేయొచ్చు, దానికి ఒక ఫేస్బుక్ లో పెడతాము, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ స్టేటస్ లో పెట్టి అందరూ కామెంట్స్ చేశారా అంటే ఇన్స్పిరేషన్ కోసం కూడా పెడతారేమో. మనం ఇన్స్పైర్ కోసం పెడతాము, కానీ తర్వాత మాటికి చెక్ చేస్తుంటాం ఎవరు లైక్ చేశారు, ఎవరు కామెంట్ చేశారు, ఎంతమంది చూశారు, ఒకవేళ ఎవరన్నా రెస్పాండ్ అయ్యారా లేదా, ఎంతమంది చూసారని చెక్ చేసుకుంటూ ఉంటాం. పేరు ప్రతిష్టల అపేక్ష అంటే there are 2 things. ఒకటి చాలా గ్రాస్ గా, లైక్ మీరు అన్నట్టు లైక్ పేపర్ లో పడాలి ఇది. ఇంకోటి చాలా సటల్ గా, అంటే చాలా సూక్ష్మంగా ఉంటుంది. ఒక పలానా వాళ్ళు చూసారా, వీళ్ళు కామెంట్ చేశారా, ఎంతమంది లైక్ చేశారు, ఎంతమంది దీన్ని షేర్ చేశారు. సో అది ఏంటంటే సూక్ష్మమైనటువంటి మాంషాన, సూక్ష్మమైనటువంటి పేరు ప్రతిష్టల యొక్క అపేక్ష అనేటువంటిది సటిల్ ఈగో. ఆ సటిల్ ఈగో అనేటువంటిది ఇన్ఫాక్ట్ సార్ అన్నట్టు మనం భౌతిక సేవ చేసిన దానికన్నా ఆధ్యాత్మిక సేవలో సటిల్ ఈగోని సాటిస్ఫై చేసుకోవడానికి మనం చాలా ట్రై చేస్తుంటాం. యాక్చువల్లీ భౌతిక సేవ యాక్చువల్గా మనం చెప్పినా చెప్పకపోయినా అందరికీ తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇవాళ 100 మందికి అన్నం పెట్టాను అనుకోండి, నేను ఎవరికి చెప్పక్కర్లేదు, తిన్నవాళ్లే చెప్తారు ఇవాళ పలానా చోట అన్నదానంలో మాకు మంచిగా అనిపించింది. సో దట్ ఈస్ అది ఇంకా వేరు. కానీ ఎప్పుడైతే మనం స్పిరిచువల్ మార్గంలో ఉన్నామో ఈ సటిల్ ఈగో అనేటువంటిది కూడా సేవ వల్ల బిల్డప్ అవుతుంది అనమాట.
నేను ఇన్నాళ్ళు బట్టి మెడిటేషన్ చేస్తున్నాను, నాకు ఎంత జ్ఞానం ఉంది, నాకు ఎంత నాలెడ్జ్ ఉంది, మై మెడిటేషన్ ఇస్ బెటర్ దెన్ యువర్ మెడిటేషన్, మా ధ్యాన పద్ధతి ఇంకా మంచిది. ఆ సేవకి వచ్చేటువంటి ఫలం అనేటువంటిది ఏదైతే మనం ఇస్తామో అదేంటంటే పచ్చి పండుని తినేసినట్టు అన్నమాట. పచ్చి పండు ఎలాగ తింటా ఏం ఉపయోగం ఉండదో అలాగ తిన్నట్టు. సో ఈ ప్రతిఫలాపేక్ష లేకుండా చేయడం అనేటువంటిది కేవలం వస్తు వైభవ ఆభరణాలే కాదు, సన్మానం చేశారా, శాల్వా కప్పారా అనేది కాదు, ఇంటర్నల్ గా కూడా మానసికంగా కూడా నన్ను పొగిడారా, నన్ను కీర్తించారా అనేటువంటిది కూడా లేకుండా చేయాలి. కానీ నేను సమాజంలో గమనిస్తే 90% చేసి చెప్పుకుంటారు, 10% ఉంటారు చేసి చెప్పుకోను. అందుకనే మనం గమనించినట్లయితే దాని వల్ల మనకి ఎంత బెనిఫిట్ రావాలో వ్యక్తిగతంగా మనకు అంత బెనిఫిట్ రాదు. అయితే మేడం నేను ఒక కేస్ స్టడీ చెప్తాను. అంటే నేను మా ఇంట్లో బర్డ్ ఫీడర్స్ పెట్టారు, రోజు ధాన్యాలు వేస్తుంటా, పక్షులకు పెడుతుంటా. ఏం చేశాను అంటే, ఓ రోజు నేను ఫోటో తీసి ఫేస్బుక్లో పెట్టినాక ఆలోచించిన, ఎందుకు పెట్టినాను నేను మంచి పని చేస్తున్నాను సమాజానికి చెప్పడానిక, నా ఇంటెన్షన్, వాట్ ఈస్ మై ఇంటెన్షన్ నేను ఫేస్బుక్లో పెట్టడానికి అని ఆలోచించాను. సరే నాకు అనిపించింది 10 మంది దీన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి బర్డ్ ఫీడర్లు పెట్టుకుంటే మంచిదే అనిపించింది. ఇది కూడా నా మనసు ఏమైనా మాయ చెప్తాను మళ్ళీ, అంటే నేను చేసుకున్న నా ఈగో సాటిస్ఫై చేయాలని నేను చేసిన దానికి మళ్ళీ మనసు ఒక రకంగా ఏమని చెప్తుందని ఆలోచించి, దాని తర్వాత నేను పెట్టిన పోస్ట్ చూసి చాలామంది కామెంట్లు పెట్టారు, ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే అమెజాన్లో దొరుకుతుంది, కొనుక్కోండి. దానివల్ల నేను పెట్టిన పోస్ట్ వల్ల కనీసం ఒక 10 మంది ఇళ్లలో బర్డ్ ఫీడర్లు అన్నవి పెట్టుకున్నారు. అదే నేను పోస్ట్ పెట్టకపోతే, ఇన్స్పైర్ చేయకపోతే పెట్టుకునే వాళ్ళు కాదేమో అనిపించింది. బట్ దెర్ ఈస్ వన్ డిఫరెన్స్ ఇన్ దట్ ఇన్సిడెంట్. ఏంటంటే మీరు పెట్టడానికి మీ ఉద్దేశం ఏంటంటే బర్డ్ ఫీడర్స్ ని ప్రమోట్ చేయాలి అని చెప్పి. ప్రమోషన్ ఈజ్ నాట్ రాంగ్, ప్రమోట్ చేయడం మంచిది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు పిరమిడ్ ఛానల్ పెట్టారు, బయట బోర్డు పెట్టకపోతే ఎవరికి తెలియదు అది పిరమిడ్ ఛానల్ అని. సో అది కాదు, కానీ అది పెట్టిన తర్వాత మీలో ఎక్కడన్నా అబ్బా వీళ్ళందరూ నా వల్లే చేశారు ఆ థాట్ రాకూడదు. ఆనందపడతా, సరే ఆనందపడడం వేరు, బట్ ఓకే నేను తోపు అలాంటి భావన నేను చెప్పడం వల్లే వీళ్ళందరూ బర్డ్ ఫీడర్స్ పెట్టుకున్నారు, నేను చెప్పడం వల్లే వీళ్ళందరికీ తెలిసింది అనేటువంటి ఈగో అనేటువంటిది సేవ వల్ల వచ్చేటువంటి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డేంజర్స్ ఈస్ బిల్డింగ్ అప్ ఆఫ్ ఈగో. సార్ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో సేవ ఏంటి? నిస్వార్థంగా, నిష్కల్మషంగా, నిరహంకారంగా చేసేదే సేవ. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రధానంగా మేడం గారు చెప్పారు ఇప్పుడే, ఈగో ఖచ్చితంగా క్షీరసాగర మదనం జరిగినప్పుడు హాలాహలం బయటకు వస్తుంది. అట్లా ప్రతి వ్యక్తిలో నుంచి తమో గుణం ఉన్నప్పుడు ఆ టయానికి వస్తాడు, క్లాస్లో కూర్చుంటాడు, భోజనం చేస్తాడు, మళ్ళీ క్లాస్ కూర్చుంటాడు, ఇలా జరుగుతుంటుంది. కానీ రజోగుణం వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, ఇక్కడ జ్ఞానం సంపాదించుకుంటూ సేవలోకి ఎంటర్ అవుతాడు, కానీ ముందు హాలాహలం బయటకు వస్తుంది. న్యాచురల్ ప్రాసెస్ అది, దాన్ని మనం ఏం తప్పు పట్టక్కర్లేదు, సహజంగా జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ జ్ఞానంతో చేసుకోవాల్సింది ఏంటంటే, మనం నిరహంకారంగా చేస్తున్నాము లేదా ఈ నేను అనేటువంటిది. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో కూడా ఆ బర్డ్ ఫీడ్ కొన్ని పక్షులకు ఆహారం దొరికింది అనేటువంటి భావనలో ఉన్నప్పుడు మనకి ఆత్మ సంతృప్తి ఉంటుంది, చాలా హాయిగా నిద్రపడుతుంది. అక్కడ రెండో వ్యక్తి అవసరం ఉండదు, మనతో మనం హాయిగా ఉంటాం. మనం అలా కానప్పుడు ఏమవుతుంది అంటే, ఈ మేడం గారు చెప్పినట్టు లైకులు, షేర్లు, తర్వాత అహంకారం అనేటువంటి దాన్ని సాటిస్ఫై చేయడం కోసం ఎప్పుడైతే ఏ పని చేసినా కూడా అది అగ్నిలో ఆజ్యం పోయడమే, దానికి ఎండ్ పాయింట్ అనేటువంటిది ఉండదు అనమాట. చేస్తుంటాడు, ఇతని వల్ల చుట్టూ ఉన్న వాళ్ళందరికీ ఏదో మంచి జరుగుతూనే ఉంటుంది, ఇతనికి తప్ప. ఎందుకని? ఆ నేను అనే దాంట్లో ఇరుక్కుపోయినాడు. ఈ నేను సాటిస్ఫై చేయాలని అంటే ఎవరో ఒకరు గుర్తించాలి. డాన్జో అని చెప్తాడు కార్లోస్ క్యాస్ట్రో గురువు, నీ ఎనర్జీలో 80% నీ ఐడెంటిటీని కాపాడుకోవడానికి సరిపోతుంది అని చెప్తాడు. నీ ఎనర్జీలో 80% నీ ఐడిని కాపాడుకోవడానికి సరిపోతుంది. సో కాబట్టి ప్రాబ్లం వచ్చి అక్కడ నిరహంకారంగా చేయడం అనేటువంటిది మళ్ళీ వేరే దారి లేదు, సేవే. ఈ సేవ గుండానే వెళ్తూ ఉన్నప్పుడు మనకి మనం ఎదురుపోతాం, ఐ కోసమే 80% ఎనర్జీ స్పెండ్ చేస్తాం. అందుకని నిరహంకారంగా చేయాలి, నిస్వార్థంగా. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇవాళ పాపం మొదట వచ్చేటువంటి వాళ్ళందరూ చక్కగానే ఆధ్యాత్మిక పదంలోకి వచ్చేవాళ్ళు
చాలా ప్యూర్గా ఉంటారు, చాలా ప్యూర్గా ధ్యానం చేస్తారు, పుస్తకాలు చదువుతారు, స్వాధ్యాయం చేస్తారు, ఎంతో సేవకు వస్తారు. ఆ తర్వాత తెలియకుండానే కొంతమంది ఎలా అయిపోతారు అని అంటే, నేను చేసే సర్వీస్కి ఈ మాత్రం తీసుకోవడం ఓకే, కరెక్టే అని సమర్థించుకోవడం తెలియకుండా వచ్చేస్తుంది. స్పిరిచువాలిటీలో నో రూల్స్. తర్వాత నేను ఇది తీసుకోవచ్చు, ఓకే పర్వాలేదు, ఈరోజు 10 రూపాయలు తీసుకోవచ్చు, రేపు 100 రూపాయలు తీసుకోవచ్చు, రేపు 1000 రూపాయలు. అసలు మనీ అనే దానికి లేదు అసలు ఇన్నర్ వరల్డ్కి. ఇట్లా అంటే అక్కడ ఈ నిస్వార్థంగా చేస్తున్నామా లేదా? జీవనాధారానికి తగినంత ఉంటే పర్వాలేదు, అలా కాకుండా మళ్ళీ మనం రేపటి తరానికి కూడా భగవంతుడు ఇస్తున్నాడు అనేటువంటి భావనతో సేవ చేస్తున్నాను కాబట్టి భగవంతుడు నాకు ఇదిగో నా ముందు పెట్టాడు ఈ రూపాయి, ఇవాళ 200 పెట్టాడు, ఇవాళ 1000 రూపాయలు పెట్టాడు, 1,00,000 పెట్టాడు, 1,00,00,000 రూపాయలు పెట్టాడు అంటే తెలియకుండానే ఈ సూపులు పడిపోతారు. అయితే మీరు చెప్పినట్టు పత్రిసారి చెప్పారు సార్ ఒకసారి, రూపాయి వస్తువు ఉంది, రూపాయి 10 పైసలు కానీ రూపాయి 20 పైసలకు కానీ అమ్మితే అది సేవ అంట, రూపాయి 2 రూపాయలు దానికి అమ్మితే అది వ్యాపారం అని చెప్పారు. ఆ పైన అయితే దోపిడీ. ఆ పైన. సో తర్వాత నిష్కల్మషంగా చేయాలి, ఇది వెరీ ఇంపార్టెంట్. ప్యూరిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. నేను ఏదో క్లాస్ చెప్తున్నాను కాబట్టి నేను పెద్ద జ్ఞాని, మేడం గారు చెప్పారు, మిగతా వాళ్ళ అజ్ఞానులు అనేటువంటి భావన కానీ, లేకపోతే ఏదో మనం పెళ్లిళ్ళలో కనుక అంటుంటాం కదా, లోపల ఎందుకు వచ్చిందిరా అని చెప్పి అక్కయ్య బాగున్నాం అనేటువంటి ఆ మైండ్ సెట్, వేరే మాస్క్ వేసుకొని ఫేస్ వేసుకొని ఇలా చేయకూడదు. నేను ఏదన్నా సేవ చేస్తున్నానని అంటే ఇది పూర్తిగా నా యొక్క ప్రక్షాళన కోసము, నా ప్యూరిఫికేషన్ కోసం మాత్రమే చేస్తున్నాను, ఇంకెవరినో ఉద్ధరించడానికి కాదు. నేను ఏదైనా క్లాస్ చెప్తున్నాను, లేకపోతే ఏదైనా సేవ చేస్తున్నాను, అన్నదానం చేస్తున్నాను, ధ్యానదానం చేస్తున్నాను, జ్ఞానదానం చేస్తున్నాను అంటే నేను ఎవరిని ఉద్ధరించటం లేదు, నా కర్మ ప్రక్షాళన నేను చేసుకుంటున్నాను అనేటువంటి అవగాహనతో ఎప్పుడైతే సేవ చేస్తారో ఆ ఫలం అఫ్కోర్స్ రిటర్న్ గిఫ్ట్ ఉంది, మనం ఆశించకపోయినా ఆ ఆత్మసంతృప్తి అనే ఫలం సాధకుడికి 100% అందుతుంది. రాఘవరావు సార్, ఇప్పుడు అసలు ఆధ్యాత్మిక ఎదుగుదలకి అంటే చాలా మంది నేను చూస్తుంటే స్పిరిచువల్ పర్సన్సే సేవా కార్యక్రమాలు ఎక్కువ పాల్గొనడం నేను గమనించాను. ఇప్పుడు పుట్టపర్తి సాయిబాబా అయితేనేంటి, ఎన్నో ఊళ్ళకి వాటర్ ఇచ్చారు, ఎంతో సేవా కార్యక్రమాలు చేశారు. సద్గురు జగ్గి వాసుదేవ్ అయితే ఏంటి, ఎంతోమంది పిల్లలకి ఎడ్యుకేషన్ ఇచ్చారు, గ్రీనరీ బాగా పెంచి గ్రీనరీ పైన వర్క్ చేస్తున్నారు. పిఎస్ఎస్ఎంలో కూడా అన్ని దగ్గరలో అన్నదానాలు అనేవి జరుగుతూ ఉంటాయి. స్పిరిచువల్ పాత్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా సేవ చేస్తున్నారు. అసలు స్పిరిచువాలిటీకి సేవకి ఉన్న సంబంధం ఏంటి? దీనికి మనం మాట్లాడుకోవాలంటే నాకు అనిపిస్తుంది, వ్యక్తికి ఒక 2 రకాలైన పద్ధతులు ఉంటాయి. ఒకటి సహజత్వము, 2 కృత్రిమం అని చెప్పారు. కృత్రిమం అని అంటే ఒక పని నేను చేస్తే నాకు ఇది వస్తుంది, ఇందా మనం అనుకున్నాం కదా మాట, ప్రతిఫలాపేక్ష అని చెప్పి అన్నాం. ఏ పని చేయటం వలన అయినా నాకు ఇది వస్తుంది కాబట్టి అది చేయాలన్నప్పుడు ఆ ప్రతిఫలాపేక్ష చేసినప్పుడు కృత్రిమంగా ఆ ఎదగటం అవుతుందేమో అనిపిస్తుంది నాకు. నువ్వేం చేస్తున్నావు అనేది కూడా నీకు తెలియని పరిస్థితులు నువ్వు వర్క్లో ఇన్వాల్వ్ అయిపోతావు, అన్కాన్షియస్గా నీ పనే నువ్వు అయిపోతావు. అక్కడ నేననేది తీసేస్తావు. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడిన మాటల్లో ఈగో అనేటటువంటి ఒక సబ్జెక్ట్ వచ్చింది. ఈగో ఎప్పుడు వస్తుంది? నేను చేస్తున్నాను అన్నంత వరకు, నేననే పదం ఉన్నంత వరకు ఈగో ఉంటుంది. ఈగో ఉన్నంత వరకు నువ్వు ఏ పని చేసినా అది కృత్రిమంగానే ఉంటుంది. నాకు తెలిసి అసలు పని చేసేవాడు నువ్వు అయినప్పుడు నిన్ను నువ్వు మర్చిపోయి పని నువ్వు అయిపోవాలి. అక్కడ అది సహజత్వం అవుతుంది, బై నేచర్. దానివల్ల డెవలప్మెంట్ ఏంటి, రిజల్ట్ ఏంటి, 10 మంది చూస్తున్నారా, మెచ్చుకుంటారా, తిట్టారా, వీ డోంట్ బాదర్. అసలు దాని గురించి లేదు. నీకు ఏ పని చేయాలంటే ఆ పనులు ఇన్వాల్వ్ అయిపోతావు. ఇప్పుడు మనకి ధ్యాన మహాయజ్ఞాలు నడుస్తున్నాయి, అన్నదాన కార్యక్రమాలు ఉన్నాయి, ఎన్నో రకాలైనటువంటి లింక్స్లో పనిచేసే వాడు పని చేస్తారు. పని చేయటం నా ధర్మం కాబట్టి పని చేయాలన్నప్పుడు వాడి పనులు ఇన్వాల్వ్ అయిపోతాడు అంతే. ఎవరు మెచ్చుకుంటారా లేదు, ఏమి లేదు కదా. అంటే ఆ వర్క్ చేయటం అది వాడి ధర్మంగా భావించి ఆ సహజత్వంలో వెళ్ళిపోతాడు. సహజత్వం అంటే బై నేచర్. దానికి ఇంక రెండోది లేదు కదా. రెండోది ఏదైనా తెచ్చి పెట్టుకున్నామంటే అది కృత్రిమైన పరిస్థితులు దిగిపోతేమో అనిపిస్తుంది నాకైతే. అలా ఉండకూడదు. వర్క్ ఈజ్ వర్క్ అంతే. ఇక్కడ వర్క్ తప్ప ఇక నేననేది అసలు కనపడటానికి వీల్లేదు. నువ్వు భౌతికపరమైన సేవ చేస్తున్నావా, ఆధ్యాత్మికపరమైన సేవ చేస్తున్నావా, పని చేయటం నీ ధర్మం. ఇప్పుడు పొడిమి పాడైపోయింది. ఇప్పుడు జగ్గి వస్తే వాళ్ళు అన్నారు, ఎందుకంటే సేవ్ ద ఎర్త్ అని చెప్పని అన్నారు. చెట్లన్నీ నరికేయటం వలన మనకి ప్రపంచానికి ఎంతో హాని జరుగుతుందని అన్నాం. వాళ్ళు కొంత గమనించగలిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నట్టు వాళ్ళు చేస్తున్నప్పుడు ఆ చేయటంలో ఇన్వాల్వ్ అయిపోతారు అంతే. నేననేది లేదు అక్కడ. అది తన ధర్మంగా భావించుకుని వెళ్ళిపోతుంటాడు అక్కడ. అలా వచ్చినప్పుడు మనిషి ఎక్కడ నువ్వు ఏ పని చేయి, నువ్వు భౌతిక సేవ చేసావా, ఆధ్యాత్మిక సేవ చేసావా, మనకు అనవసరం.
నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో, చేయటమే నువ్వు అయిపోవాలి. అక్కడ అక్కడ నేననేది అసలు లేదు, ఆ చేయటం అది ఒకటే కనపడాలి అక్కడ. అది సహజత్వం అండి, బై నేచర్. అట్లా అనిపిస్తుంది. పిఎస్ఎస్ మూవ్మెంట్ లో కూడా వాడు ఎంతో మంది మనం చూస్తున్నాం, అది వాడు ధర్మంగా భావించి మనం చేస్తుంటాడు. ఇప్పుడు మొన్న నేను ప్రకాశం జిల్లా కంబం అని ఒక ఊరు వెళ్ళిపోయాం. ఇంతకుముందు తెలియదు నాకు యాక్చువల్గా. వాడు పిలిచారు, ఏమండి మీరు రావాలి అని చెప్పంటే సరే ఓకే ఖాళీగా ఉన్నాం వెళ్తామని చెప్పి వెళ్ళాం. ఆయన 20 సంవత్సరాలు ఏంటంటే ఆర్మీ నుంచి రిటైర్ అయిపోయి వచ్చాడు. 3 పిల్లలు తల్లిదండ్రులు, పిల్లలు 9th క్లాసు 10th చదువుతున్నారు, చిన్న ఫ్యామిలీ. ఆయన పత్రికలతో ముఖ పరిచయం లేదు, ఏమీ లేదు. పిఎంసీలు చూసుకున్నాడంటే శాఖాహారిగా మారిపోయారు. పిఎంసీలు చూసి ధ్యానం చేయటం మొదలు పెట్టారు. పిఎంసీలు చూసి జ్ఞానపరైన అవగాహన పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. అక్కడి నుంచి ఇప్పుడు ఏమిటి, వెంటనే ముందు ఒక సప్తాహం అని చెప్పి 7 రోజులు 7 మాస్టర్లు పిలిచి చేయాలనుకున్నారట. అక్కడి నుంచి మళ్ళీ 11 రోజులు పాటించి 11 రోజులు 11 మంది మాస్టర్స్, భిక్షయ్య గారు వీళ్ళు వాళ్ళు మొత్తం అందరినీ పిలిచారు మన 11 రోజులు. దానిలో ఒక రోజు నాకు కూడా ఇస్తే మొన్న వెళ్ళి అవ్వడం జరిగింది. వాళ్ళని చూస్తే నాకు ఎంత ఆశ్చర్యం ఏంటంటే, గురువు ప్రత్యేకంగా లేడు, గురువుతో నీకు పరిచయాలు లేవు, జస్ట్ పిఎంసీలు చూసి ఇన్స్పైర్ అయిపోయి వాడి చివరికి అతనికి 200 గజం ఖాళీ స్థలం ఉంటే దానిలో ఒక 2 ఫ్లోర్లు బిల్డింగ్ వేసి పైన పిరమిడ్గా టెన్ చేయడానికి ఇవాళ 26 కదా ఈరోజు భూమి పూజ కార్యక్రమం పెట్టుకున్నారు. మీరు ఉండాలి సార్ అంటాడు. అంటే ఆ లోపల నుంచి ఆయనకు వచ్చే తపన, ఆ తపన బై నేచర్. అది నేను ఏదో చేస్తే ఏదో వస్తుందనే ఫీలింగ్ లేదు కదా, న్యాచురల్ ప్రాసెస్ అంతే. అనిపించింది చేసుకెళ్ళిపోతున్నాడు. అట్లా ఎవరికి వాళ్ళే తన లోపల నుంచి ఏ ఇన్స్పిరేషన్ తోటి అయితే అనిపించిందో అలా పని చేసుకుని వెళ్ళిపోవటంలో ఒక తెలియనటువంటి తన్మయత్వం ఉంటుంది. గొప్ప కోసం పుణ్యం కోసం ఏమి కాదు అక్కడ. ఇది ఒక తన్మయత్వం అని చెప్పంట. తన్మయత్వం అంటే తనలో తాను లీనమైపోయి పని చేసినప్పుడు తెలియని తన్మయత్వంలో మునిగి తేలుతుంటాడు. బట్ ఆ ఆనందానికి అసలు హద్దులు కనపడవు మనకి. నీకు 10 మంది పొగిడితే వచ్చే ఆనందాలన్నీ కూడా దీని ముందు దిగదొడిపి అనిపిస్తుంది. సెల్ఫ్ ఆ ఎన్నర్ హ్యాపీనెస్ అనేది రావాలి. అది తన్మయత్వం అని చెప్పి అనుకుంటాను నేనైతే. తెలియని తన్మయత్వం. ఆ తన్మయత్వం మునిగిపోయినప్పుడు వాడు ఏం చేస్తున్నాడు కూడా వాడికి తెలియని పని. ఏకత్వంలో ఉంటాడు. ఏకత్వం. చూసే వాళ్ళకి వీడి పిచ్చివాళ్ళ ఉన్నాడు రా, వెనకాల ఆసుపాసులు లేవు, 3 పిల్లలు ఉన్నారు, రేపు సంసారం గతి ఏంటి, ఇవన్నీ చెప్తుంటారు. కానీ ఎవడి పిచ్చి ఆడికి ఆనందం, ఎవడి పిచ్చి ఆడికి ఆనందం అని ఒక శ్లోకం ఉంది మనకి. అట్లా ఒక తెలియని తన్మయత్వంలో వాళ్ళు పనిచేసే వెళ్ళిపోయినప్పుడు వర్క్ ఒకటే కనపడుతుంది తప్ప వ్యక్తులు కనపడరు అక్కడ. చాలా ఆశ్చర్యం వేస్తే నాకు వాళ్ళ ఫ్యామిలీ చూస్తే ఆ ప్యూరిటీ కానీ చేయాలని తపన కానీ అది అట్లా రావాలనిపిస్తుంది నాకు. అది దేనికోసం మనం చేస్తాం కాదు, ఆ పని చేయటంలో ఉన్నటువంటి ఆనందాన్ని నువ్వు పొందగలిగినప్పుడు ఆ తన్మయత్వానికి వెళ్ళిపోయినప్పుడు వర్కే నువ్వు అవుతావు తప్ప అక్కడ నేను చేస్తున్నాను నేను డిలేట్ అయిపోతుంది, జరిపింపబడుతుంది అంతే. నేనైనవాడు ఎక్కడ లేదు. అలా అలా ఉంటుంది ఫీలింగ్. ఇక అది ఫీల్. అతను మరి బిల్డింగ్ కట్టి పిరమిడ్ కడుతున్నాడు కాబట్టి అది భౌతికం అనుకుంటావా? వచ్చిన వాళ్ళందరికీ ఆధ్యాత్మిక జ్ఞాన సంపద అందిస్తున్నారు కాబట్టి ఆధ్యాత్మిక ఏమనుకుంటావా? అంటే కొన్ని సందర్భాల్లో 2 ఇమిడి ఉంటాయి, దానిలోనే 2 ఇమిడి ఉంటాయి అంతే కదా. ప్రారంభంలో అనుకుంటాం ఇది ప్రారంభం, ఇది భౌతిక పరమైన, ఇది ఆధ్యాత్మిక పరమైన. అయితే ఆధ్యాత్మిక జ్ఞానపరమైన అవగాహన పెరిగిన కొద్ది కూడా భౌతిక పరంగా మనం చేసేటువంటి కార్యక్రమాల్లో ఉన్నతీకరింపబడుతుంటాయి, ఉన్నతంగా తీర్చిదిద్దబడుతుంటాయి. వ్యక్తి కూడా భౌతికంగా జీవించే జీవిత విధానానికి, అంటే స్పిరిచువల్ నాలెడ్జ్ లేకుండా జీవించే జీవిత విధానానికి, స్పిరిచువల్ నాలెడ్జ్ బాగా ఎదిగిన తర్వాత జీవించే విధానానికి ఎంతో తేడా వస్తుంది. ఎందుకంటే అంతర్గత పరివర్తన జరిగినప్పుడు, జ్ఞానపరమైన అవగాహన మనలో నిండిపోయినప్పుడు మన ఆలోచన విధానాల్లో మార్పు వస్తుంది, జీవించే జీవిత విధానంలో మార్పు వస్తుంది. అదంతా బై నేచర్ జరిగిపోతుంది అంతే సహజంగా. ఇంకా అప్పుడు చేసేవాడు ఒకడు, ఇది భౌతికమా ఇది ఆధ్యాత్మిక 2 కనపడవు అక్కడ, ఒకటే ఉండేదాకా అక్కడ. అలా ఉండగలిగితే అది మనం ఫస్ట్లో అనుకున్నాం కదా, ప్రతిఫలాపేక్ష లేకుండా. మేడం గారు చెప్పిన, సార్ చెప్పిన, అది పొగట్ట కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైతే కావచ్చు, మనకు అనవసరం ఇంకా అది చేయటం. అది బట్ ఎన్నరు అది అలా రాగలిగినప్పుడు అది నిజమైన సేవ ఏమో అనిపిస్తుంది. సేవ అంటే బై నేచర్, ఆ సహజత్వంగా ఉండాలన్నమాట. అట్లా అనిపిస్తుంది. అది సేవ చేయడం వల్ల ఆధ్యాత్మికంగా ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా? బ్రహ్మకుమారీస్లో we say spirituality is in 4 subjects. ఒకటి జ్ఞానం, ఫస్ట్ అసలు ఏంటి స్పిరిచువాలిటీ అనేది అర్థం కావాలి. 2 యోగం, అదే మనం ధ్యానం అంటాం, మెడిటేషన్ అంటాం. 3వది ధారణ, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. జ్ఞానయోగాలు తెలుసుకున్న తర్వాత దాన్ని ధారణ చేయగలగాలి, అంటే దాన్ని ఇంకల్కేషన్ అని అంటాం. ఈ 3 ఉన్న తర్వాత వచ్చేటువంటి సబ్జెక్టే సేవ, రైట్? అయితే సేవ అనేటువంటిది ఎలాగైతే ఫేస్ ఈస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అని అంటారో, మన సేవా విధానం, మన సేవ వల్ల ఎంతమందికి బెనిఫిట్ జరుగుతుంది అనేది ఈ ముందున్నటువంటి 3 మీద ఆధారపడి ఉంటుంది, రైట్? నాకు ఎంత బాగా జ్ఞానం అర్థమైంది,
నేను ఎంత బాగా యోగం చేయగలుగుతున్నాను, ఏకాగ్రతతో చేయగలుగుతున్నాను, ఈ రెండిటి వల్ల వచ్చేటువంటి దాన్ని నా జీవితంలో నేను ధారణ చేయగలుగుతున్నాను. ఈ మూడు సమంగా ఉన్నప్పుడే మనం సేవ అనేటువంటిది మనం చేయగలుగుతాం. అయితే మీరు చూసినట్లయితే మన సనాతన ధర్మంలో కూడా ఒకప్పుడు బ్రాహ్మణులు అనేటువంటి వారు, ఋషీశ్వరులు అనేటువంటి వాళ్ళు ఎప్పుడు భిక్షాటన చేసిందే వాళ్ళు తినాలి. ఎందుకు? ఈగో. ఎగ్జాక్ట్లీ, ఇట్ ఈస్ అ వే టు కిల్ యువర్ ఈగో. ఎందుకంటే నేను ఇంత జ్ఞానిని, నేను ఇంత మహా తపస్విని అనేటువంటి అహం రాకూడదు అని చెప్పి వాళ్ళు భవతి భిక్షాందేహి అని మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్తారు? వాళ్ళు గృహస్థుల దగ్గరికే వెళ్తారు. ఆ గృహస్థు దగ్గరికే వెళ్ళి వాళ్ళు అది తీసుకుంటారు. ఎందుకంటే అది వాళ్ళల్లో ఉన్నటువంటి అహంకారాన్ని చంపేస్తుంది. నేను ఇంత జ్ఞానిని అనేటువంటి అహంకారాన్ని చంపేస్తుంది. అలాగే సేవా ఫీల్డ్ కూడా ఏం చేస్తుంది అంటే అది ఇట్స్ అ ట్విన్ ఎడ్జ్డ్ సోర్డ్. ఒకటి, అది మన అహాన్ని బిల్డ్ చేస్తుంది. రెండు, అహాన్ని అది చంపుతుంది కూడా. ఎలా చంపుతుంది అంటే ఎప్పుడైతే మన నిస్వార్థ భావనతో మనం సేవ చేస్తామో, సార్ చెప్పినట్టు ఆ సేవే నేను, నేనే సేవ అనేటువంటి భావన ఎప్పుడైతే ఉంటుందో ఈ నేను అనేటువంటి ఇగో అందులో చచ్చిపోతుంది. అందుకే కంపల్సరీగా ప్రతి ఆధ్యాత్మిక వ్యక్తి పురోగతి కోసం కంపల్సరీగా సేవ అనేటువంటిది చేయాలి. మీరు మౌంట్ ఆబు వెళ్ళామని అంటారు, అక్కడ మీరు చూసుంటారు ఎవరు 24 గంటలు కూర్చొని మెడిటేషన్ చేయరు. అందరికీ దేర్ ఆర్ 65 డిపార్ట్మెంట్స్. 65 డిపార్ట్మెంట్స్ లోనూ సేవాదారులు ఉంటారు, సేవ చేస్తూనే ఉంటారు. మీరు చెప్తారమ్మా, ఆఖరికి అక్కడ చెప్పులు కుట్టే డిపార్ట్మెంట్ కూడా ఉంది, మాకు బ్యాగులు రిపేర్ చేసే డిపార్ట్మెంట్ ఉంది, వాచ్లు రిపేర్ చేసే డిపార్ట్మెంట్ ఉంది. దేర్ ఆర్ 65 డిపార్ట్మెంట్స్. వాచ్ పోతే కూడా లోపల రిపేర్ చేసుకుంటారు వాళ్ళు. ఇంకా ఎలక్ట్రిసిటీ అవన్నీ ఉన్నాయి. ఎందుకు అంటే ఇట్ ఈస్ లైక్ అన్ అవుట్లెట్ ఫర్ యువర్ స్పిరిచువల్ ఎనర్జీ. స్పిరిచువల్ ఎనర్జీ అనేటువంటి దానికి ఒక అవుట్లెట్ ఉండాలి. ఆ అవుట్లెట్ మనం సేవ. ఇంకోటి, సేవ చేయడం మూలాన మనం అందరితో కనెక్టెడ్ గా ఉంటాం. లేకపోతే ఏమవుతుంది అంటే ఐసోలేషన్ వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది. నేనున్నాను, నా మెడిటేషన్ నేను చేసుకుంటున్నానని మెల్లమెల్లగా కొంచెం సొసైటీ నుంచి కట్ ఆఫ్ అయిపోయేటువంటి స్థితి అనేటువంటిది కూడా వస్తుంది. వేరే సేవ్ అనేటువంటిది ఏం చేస్తుందంటే నువ్వు స్పిరిచువాలిటీని ఫాలో చేస్తున్నా కూడా ఇట్ కీప్స్ యూ కనెక్టెడ్ టు ద సొసైటీ, ఇట్ కీప్స్ యూ కనెక్టెడ్ టు ద పీపుల్. ఎందుకంటే మన నిజమైనటువంటి ధారణ మన సేవలోనే బయటపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను చాలా బాగా యోగం చేసుకున్నాను, చాలా బాగా మెడిటేషన్ చేసుకున్నాను, నేను సేవా ఫీల్డ్లోకి వెళ్ళాను. నేను ఒక వ్యక్తికి చెప్పాను, ఈ కుర్చీ కాదు ఆ కుర్చీ వెయ్యని. నాకు నా మాట వినలేదు అనుకోండి, నాకు కోపం వస్తుందా? నేను కామ్గా ఉండగలుగుతున్నానా? అది టెస్ట్ పేపర్. సేవ అనేటువంటిది యాక్చువల్గా ఆధ్యాత్మిక వేత్తలకి ఒక టెస్ట్ పేపర్, బికాస్ దట్ ఈస్ ద రియల్ ఫీల్డ్. పబ్లిక్ లోకి వెళ్ళినప్పుడు మన మానసిక స్థితి ఏంటన్నది తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను సేవకి వెళ్ళడానికి అని చెప్పి కారతని రమ్మన్నాను. ఇప్పుడు కారతను అరగంట లేట్ వచ్చాడు. ఈ అరగంట నేను నా మెడిటేటివ్ స్టేట్ ని మెయింటైన్ చేయగలిగానా? చికాకు పడ్డానా? డ్రైవర్ రాగానే ఎందుకు లేట్ గా వచ్చావు, నేను అక్కడ ఎంతమంది వెయిట్ చేస్తున్నారు నా కోసం, నువ్వు ఇలా లేట్ గా వస్తే ఎంత అంటే ఈ జ్ఞానం, యోగం, ధారణ నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి అని. ఇట్స్ లైక్ అ లిట్మస్ టెస్ట్. మనం చిన్నప్పుడు కెమిస్ట్రీ లిట్మస్ టెస్ట్ చదువుకున్నాం కదా. సో సేవ చేసి మనం 10 మందితో ఇంటరాక్ట్ అయినప్పుడే నిజంలో నాలో జ్ఞాన యోగ ధారణలు ఎంత బాగా జరుగుతున్నాయి అన్న విషయం నాకు తెలుస్తుంది. అందుకే అంటారు కదా, కప్ప ఏం చేస్తుంది, నోట్లో ఉండి ఇదే ప్రపంచం అనుకుంటుంది కదా. నూతిలో పడ్డ కప్పక నువ్వే ప్రపంచం, బయటికి రావాలి. సో అలాగా మన మెడిటేషన్ అనేది సాధన చేసేవాళ్ళు చాలా ఇంట్రోస్పెక్టివ్ గా ఉంటారు. సేవ ద్వారా బయటకు వచ్చిన తర్వాత ఈ ప్రపంచంలో హౌ ఐ మే ఏబుల్ టు అడ్జస్ట్, నేను నా మెడిటేటివ్ ప్రిన్సిపల్స్ నేను ఫాలో చేయగలుగుతున్నానా లేదా అని చెప్పేటువంటి ఒక లిట్మస్ టెస్ట్. డ్రైవర్ హాఫ్ అన్ అవర్ లేట్ గా వచ్చాడు మనకి. సపోజ్ ఈ రోజే జ్ఞాన సభ అని మనం అనుకున్నాం, 8 కల్లా స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, అందరూ వచ్చి ఇక్కడ కూర్చున్నారు. డ్రైవర్కి మనం ఏమన్నా 7:30 కల్లా వచ్చారా, 8 కల్లా అటెండ్ అవ్వాలంటాం. వాడు 8:30 అక్కడ చేశాడు. ఇప్పుడు నా ద్వారా ఇక్కడ ఇంతమంది వెయిట్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా సమయం, పాలన అన్ని కావాలి కదా, అందరు కావాలి. ఇప్పుడు డ్రైవర్ అలా లేట్ చేసినప్పుడు ఏంటన్నా 7:30 రమ్మన్నాను, ఇప్పుడు దాకా వస్తే ఏంటని కొద్దిపాటి మందలింపు చేయడంలో తప్పేం కాదు కదా అది. ఎందుకంటే మందలింపు ఎలా అంటే, ఇప్పుడు రామాయణం చేసినప్పుడు రాముడి గురించి చెప్తారు. కోపం అనేది ఎలా ఉండాలి అంటే, ఏ క్షణానికి నువ్వు ఏ గుణంలో ఉండాలో, తమ గుణం ఉన్నప్పుడు తమ గుణ పరదయం, రజోగుణం అంటే రజోగుణ ప్రకారం ఉండాలి. అంటే ఒక మనిషిని కేక వేయాలంటే ఒక రజోగుణాన్ని కొద్దిగా అరువు తెచ్చుకున్నా, ఎందుకు నువ్వు రాలేదని 2 కేకలు వేయాలి. ఎందుకంటే రెండోసారి వాడు పొరపాటు చేయకుండా. ఆ కోపం అనేది మనకి ఎలా ఉండాలంటే ఆ క్షణికుని వెళ్ళిపోవాలి. దానికి ఉదాహరణగా మనకి చెప్పాలంటే తల్లిని చెప్పుకుంటాం. ఇప్పుడు తల్లి ప్రేమ అని చెప్పని అంటాం. తల్లి ప్రేమ కంటే మించిన దైవత్వం లేదు నాకు తెలిసి. ఎందుకంటే ఒక బిడ్డని పెంచడంలో తల్లి ఎంత ప్రేమ చూపిస్తుందని అంటే, అరమరికలు లేవు,
దానివల్ల నాకేమొస్తుంది అనేది లేదు అక్కడ. అంటే ప్రతిఫలాన్ని ఆశించకుండా మనం చెప్పాం కదా, బిగినింగ్ లో చెప్పాం, అలా ప్రతిఫలాన్ని అంటే ఈ బిడ్డని ఎలా పెంచితే నాకేమిటనే పరిస్థితి లేకుండా తల్లిని పెంచడం వల్ల ఆ ప్యూరిటీ ఆ దైవత్వం ఎన్ని వస్తాయి. సపోజ్ ఇక ఆ ప్యూరిటీ వచ్చినప్పుడు పిల్లవాడు కొద్దిగా పెరిగినప్పుడు మొదట్లో బాబు చక్క చదువుకోరా అంటది, వాడు వినలేదనుకోండి అయ్యి చదవరా ఎన్నిసార్లు చెప్పాలి అంటది, ఇంకా వినలేదనుకోండి పిలిచి 2 దెబ్బలు వేయచ్చు. దెబ్బలు వేయటంలో కూడా అంతర్గతంగా ప్రేమే ఉంది తప్ప అక్కడ కుర్రోడు ఎదుగుదలే ఉంది తప్ప అక్కడ ద్వేషం అనేది లేదు అక్కడ. అందువల్ల మనం చెప్పేటటువంటి కేకలు వేయటంలో లోపల ప్రేమ ఉందా, లోపల ద్వేషం ఉందా? ప్రేమతో మనం మందలించే తప్పు లేదు, అది వాడు బాగు కోసం మొత్తం అందరి కోసం. లోపల ద్వేషం పెట్టుకున్నప్పుడు మనం ఏం చేసినా అది నట్టన అవుతుంది. అది చాలా మోస్ట్ అనుకుంటాను. చెప్పండి. అయితే దీనికి ఏమంటారంటే సత్యతలో కూడా సభ్యత ఉండాలి అంటే. సత్యతలో సభ్యత. సత్యత కూడా సభ్యత లేకపోతే అది అసభ్యంగా కనిపిస్తుంది. అంటే ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సార్ చెప్పారు ఏంటంటే అది డ్రైవర్ లేట్ గా వచ్చాడు, దీనివల్ల జ్ఞాన సభ లేట్ అయింది, ఓకే ఫైన్. బట్ నేను ఒక లిమిట్ దాటి ఒక మోతాదు దాటి వాళ్ళని ఒక పర్సనల్ లెవెల్లో మనం వాళ్ళని కానీ ఇన్సల్ట్ చేసినట్టు మాట్లాడే హక్కు మాత్రం ఎవరికి. బాబు ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. బట్ ద థింగ్ ఈస్ అది మనకు ఉన్నటువంటి స్థితి బట్టి అది లెవెల్ డిగ్రీస్ మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇంకొక ఆల్టర్నేటివ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను వెళ్తున్నాను కార్లో, పక్క నుంచి ఒకరు వచ్చి నన్ను గుద్దేశారు, రైట్? నేను దిగిన తర్వాత ఆ వ్యక్తి వచ్చి నాకు, మేడం చాలా సారీ మేడం, మీ కార్కి రిపేర్ అంతా నేనే చేయిస్తాను, షెడ్ తీసుకెళ్తాను, హీఈస్ అపాలజైజింగ్. బట్ నేను నా కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక అతని మీద నాన్న మాటలు అన్నది. ఇప్పుడు యాక్సిడెంట్ చేసిన అతనైనా నలుగురికి తప్పు ఎవరిది కనపడుతుంది? ఎగ్జాక్ట్లీ. అందుకే ఒక్కొక్కసారి మనం ఏమనుకుంటాము అంటే ఈ ఆనెస్టీ అనేటువంటిది, నేను ఆనెస్ట్ గా చెప్తున్నానండి అంటాం, బట్ మన ఆనెస్టీలో ఎక్కడో ఒకక్కడ పక్క వాళ్ళని కించపరిచేటువంటి భావన అనేటువంటిది ఉండకూడదు. అందుకే సత్యతలో కూడా సభ్యత ఉండాలి. సత్యతలో సభ్యత. ఎందుకంటే మనం ఒక్కోసారి నువ్వేమనుకోగా నేను నీకు నిజం చెప్తున్నానంట, కానీ ఆ నిజం చెప్పడం యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ వి సంబడి టు కరెక్ట్ ఎనీబడి అనేది మనం చెక్ చేసుకోవాలి. బట్ హియర్ అతని వ్యక్తి డైరెక్ట్ గా ఎఫెక్ట్ అయ్యాడు కాబట్టి చెప్తున్నారు. బట్ ఆ చెప్పే విధానంలో ఎప్పుడు కూడా ఒక శ్రీమతం అని, అదే కదా లక్ష్మణ్ రేఖ దాటినందుకే సీతకు బోలెడు కష్టాలు వచ్చినాయి. నా లైఫ్ లో మన అందరి చుట్టూ లక్ష్మణ్ రేఖ ఉంది, దాన్ని బౌండరీ అని అంటాం, ఒక పర్సనల్ బౌండరీ అంటాం. ఆ పర్సనల్ బౌండరీని మాత్రం స్టెప్ అయి వెళ్ళి మాత్రం మనం ఏది చేయకూడదు. సో అందుకనే దాది జానకి గారు, దాది గుల్జార్ గారు వీళ్ళందరూ మీరు కలిసి ఉంటారు. దాది ఒకటే అనేవారు, పక్క వాళ్ళు అబద్ధం చెప్తే నాకు చాలా కోపం వస్తుందండి, నేను అబద్ధాన్ని తట్టుకోలేనని చెప్తారు. వాళ్ళు అబద్ధం చెప్పారు కరెక్టే, కానీ నీ కోపం కరెక్టా? సౌమ్యత అనే ఒక పదం వాడతాం కదా అక్కడ. సో అందుకని ఏంటంటే వాళ్ళు అబద్ధం చెప్పడం 100% రాంగ్, లేదంటే ఇక్కడ డ్రైవర్ లేట్ గా రావడం 100% రాంగ్, కానీ నేను అతను దుర్భాషలు ఆడడం కూడా రాంగ్. దుర్భాష ఆడద్దు, మంచిగా చెప్పాలా. అదే అంతే సభ్యత అనేటువంటిది కంపల్సరీగా అందులో. అంతేకాని ఇతను డ్రైవరు, నేను ఓనరు, నేను డబ్బులు ఇస్తున్నాను కదా, నువ్వు ఎంత తీసుకుంటున్నావు కదా అని అలాంటి ఇంటెన్షన్ ఉండకూడదు. మన లాంగ్వేజ్ కూడా అలా ఉండకూడదు. ఇక్కడ మనిషిని తప్పు పట్టడం అనేటువంటిది కాకుండా మనిషి చేసినటువంటి తప్పులు మాత్రము సరిచేసేటువంటి ప్రయత్నం, ఈ దిశగా ఆలోచించినప్పుడు మన మాట గాని మన చేతలు గాని ప్రాపర్ గా ఉంటాయి. అది ఎదుటి వ్యక్తి కూడా అర్థం చేసుకుంటాడు, అతను బాధపడే పరిస్థితి ఉండదు. అతను కూడా అరే నిజమే నేను లేట్ అయ్యాను, నేను టయానికి వచ్చి ఉంటే అందరికి ఉపయోగపడి ఉండేది, ఇక మీదట నేను సరైన టయానికి వస్తాను అని చెప్పేసి అనేటువంటి విధానం ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే, మనం ఎప్పుడైతే ఆ పని మీద మాత్రం ఫోకస్ చేస్తామో, వ్యక్తి మీద కాకుండా వ్యక్తి మీద ఫోకస్ చేసినప్పుడు మేడం చెప్పినట్టు పర్సనల్ గా దుర్భాషలు ఆడడం ఇట్లాంటివి ఉంటాయి. వర్క్ మీద ఫోకస్ చేసినప్పుడు వర్క్ మీద నాన్న ఇది ఇలా కాదు, ఈ టైంకు రాకపోవడం వల్ల చాలా స్టూడియోలో ఎంత ఇబ్బంది అయింది, చాలా మంది ఆగిపోయారు, పనులు ఆగిపోయాయి అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అంతవరకు. అది చెప్పడం అనుకున్నాం కదా సౌమ్యత అని చెప్పారు. ఏంటని అన్న అక్కడ అంతమంది వెయిట్ చేస్తాను, నువ్వు లేట్ చేయడం అంటే సౌమ్యంగా మనం చెప్పామనుకున్నా అంటే వాడు ఈగో హట్ అవ్వదు. పత్రి సార్ నేను 2 సార్లు చిన్న మిస్టేక్స్ చేసినప్పుడు పత్రి సార్ నాదేమన్నారంటే, ఏమనలేదు, నేను నీ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదన్నారు. నాకు ఎక్కడో పడింది, ఇంకా నువ్వు ఇలా చేస్తావని నేను అనుకోలేదు, ఐ డోంట్ ఎక్స్పెక్ట్, నీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నావు, అంతే, ఏం తిట్టలేదు కొట్టలేదు. అదే అంటే ఇప్పుడు మనం చెప్పేటటువంటి మాట మనం సౌమ్యంగా చెప్తే ఏంటంటే అవతల రియలైజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మనం హార్ష్గా చెప్పితే అవతల ఈగో హట్ అయితే రివర్స్ లో వస్తుంది ఇప్పుడు అది. అందుకని మనం చెప్పేటటువంటి దానిలో లోపల మనకి ప్రేమ కారణం ఎప్పుడైతే ఉంటాయో సౌమ్యత ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అది ఇవన్నీ బై నేచర్ రావాలన్న మనకి, అది అట్లా అది నేను అన్నది.
అది మన సహజత్వం అయిపోయినప్పుడు సౌమ్యత కూడా ఆటోమేటిక్ వచ్చేస్తుంది మనకి. ఆ సౌమ్యతల నుంచి అవతల వాడు రియలైజ్ అవ్వడానికి అవకాశాలు వస్తాయి. ఒకసారి రియలైజ్ అయ్యాడనుకో రెండోసారి వాడి కరెక్ట్ చేసుకుంటాడు వాడు. అది ఇందాక మీరు యాక్చువల్ గా స్టార్ట్ చేసిన టాపిక్ సేవకి స్పిరిచువాలిటీకి సంబంధం. సేవకి స్పిరిచువాలిటీ. థ్యాంక్ యూ సార్. పత్రి సార్ ఒక క్యాసెట్ ఉంటుంది, అంటే అందరూ మానవ సేవే మాధవ సేవ అంటారు. పత్రి సార్ మాధవ సేవే మానవ సేవ అన్నారు, దాని గురించి మీ ఏంటి? ఇప్పుడు పత్రిక ఏంటంటే, ఇప్పుడు మన మహానుభావులు మనం దృష్టిలో పెట్టుకుంటే దేశ కాలమాన పరిస్థితులను బట్టి సమాజానికి ఏ కాలంలో ఎటువంటి జ్ఞానాన్ని ఏ విధంగా అందించాలి అనేటటువంటి దాన్ని అందరూ అందించాలని చెప్పి అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు చెప్పేది రైటే. అంటే అప్పుడున్న కాలమాన పరిస్థితులు. ఉదాహరణకి పతంజలి అని అంటాం. పతంజలి రాగానే అష్టాంగ మార్గం గుర్తొస్తుంది మనకి. అష్టాంగ మార్గం అనగానే యమనియమ, ఆసన, ప్రాణాయామ అది వరుసలో వస్తాయి మనకి. కానీ పత్రిక ఇప్పుడు ఏం చేసేది, అప్పుడున్న కాలమాన పరిస్థితులు అది రైట్. పతంజలి గారు అలా పెట్టడం అది రైట్. కానీ కాలంలో వచ్చే మార్పు కానీ మానవుడి యొక్క ఆలోచన విధానంలో వచ్చే మార్పు కానీ ఇప్పుడున్న కాలమాన పరిస్థితులు యమనియమాలు 2 ముందు పెట్టి జనం బారిపోతారు. కాబట్టి యమనియమాలు 2 కూడా చివరి పెట్టి ఫస్ట్లో ఆసన, ప్రాణాయామ, పంచాహారాలు పెట్టారు. అంటే కొన్నాళ్ళు సాధన చేస్తూ ఇప్పుడు గురుగారు చెప్పినట్టుగా అంచెలంచెలు ఎదిగి సహస్ర స్థితికి వెళ్తే కానీ సేవలో అడుగు పెట్టలేనటువంటి పరిస్థితి ఉన్నట్టుగానే ముందు వీళ్ళు సాధన చేస్తూ సజ్జన సాంగత్యాలు చేస్తూ స్వాధ్యాయం చేస్తూ కొన్నాళ్ళు ఎదిగిన తర్వాత ఆటోమేటిక్ యమనియమాలు జీవించేది సహజంగానే రావాలి. అంటే ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో ముందు ధ్యానంతో మొదలు పెట్టించారు. అంటే ఈ మార్పులు దేనికోసం చేస్తున్నారు? దేశ కాలమాన పరిస్థితులు వచ్చే మార్పులు బట్టి అప్పటి కాలానికి అది రైటే. కానీ అది ఇప్పుడు చెప్పాలంటే తప్పు అవుతుంది. ఇప్పుడు జనాల్ని అర్థం చేసుకునే స్థాయిలో జనం లేరు. అందువల్ల రెండు చేసి అంటే సమయస్ఫూర్తి కావాల్సి వస్తుంది. అక్కడ జ్ఞాని అన్నప్పుడు అర్థం ఏంటంటే ఏ కాలమాన పరిస్థితుల్లో ఏ సబ్జెక్ట్ ఏ విధంగా నేను అక్కడ ప్రవేశపెట్టాలి అనేది కూడా వివేకానికి సంబంధించిన అంశం. కామన్ సెన్స్ అని చెప్పని అంటాం. ఇప్పుడు అట్లా ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒకప్పుడు కొన్ని 100 సంవత్సరాల నుంచి కూడా మానవ సేవే మాధవ సేవ అని చెప్పని అంటాం చెప్పారు. కానీ ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో ఈ మారేటటువంటి పరిస్థితుల్లో మానవుడికి సేవ చేసేది మాధవుడికి అందటం అనేది హైలీ ఇంపాసిబుల్. అంటే శరీరానికి సేవ చేసి ఆత్మ ప్రకారంగా నేను ఏది ఇచ్చానంటే దేహంలో నుంచి లోపలికి వెళ్ళేది ఏమి లేదు, బట్ లోపల నుంచి బయటకు వచ్చేది ఉంది. అందువల్ల మాధవుడు అంటే ఏమిటి? ఆత్మతత్వాన్ని మాధవుడిగా స్వీకరించినప్పుడు, అద్వైతం గెలిపినప్పుడు ఆత్మజ్ఞానం ఎప్పుడైతే పెరుగుతుందో నీకు దేహపరంగా నువ్వు చేసే ప్రతి పనిలో కూడా మార్పు వస్తుంది. అందువలన దైవానికి అని అంటే మాధవుడికి ఏదైతే నువ్వు సేవ చేస్తున్నావో అంతర్గత మార్పు జరిగినప్పుడు దేహ ప్రకారం సమాజంలో చేసే పనులన్నీ మార్పు వచ్చేస్తాయి. అందువల్ల మాధవ సేవగా రావాలని చెప్పని సరిదిద్దడం జరిగింది. అది అట్లా ఇప్పుడు మనమే ఉన్నాం. ఉదాహరణకి చిన్నతనంలో తెలియని వయసులో మనం ఎన్నెన్నో పొరపాట్లు తప్పులు ఎలా అయితే చేసి ఉండొచ్చు. ఇవాళ సాంగత్యంలో సాధన పెరిగింది, సాంగత్యాలు పెరిగినాయి, స్వాధ్యాయం అంటే అటు పుస్తకపరకంగా జ్ఞానం పెరగడంతో పాటు ఆత్మ పరిశీలన కూడా పెరిగింది మనకి. పెరిగినప్పుడు అదే చాలా సందర్భాలు పరివర్తన అనే పదం ఒక మానవ జాతికి వచ్చేస్తుంది, ఏ దేనికి లేదు. అంటే మనలో అంతర్గత పరివర్తన జరిగిపోతుంది. జరిగిపోయిన తర్వాత ఏమో ఆటోమేటిక్గా మనకి ఇంకే ఏం కావాలో అదే వస్తుంది, రెండోది రమ్మన్నా రాదు కాబట్టి. అట్లా మరి సారు ఎన్నో సరి చేశారు ఇటువంటి విషయాలన్నీ. అది మానవ సేవ మాధవ సేవ ఒకప్పుడు రైటే, కరెక్టే. అంటే తోటి మనిషికి సహాయం చేసే పరిచయం నీకు లేనప్పుడు తోటి మనిషికి సహాయం అంటే ఇప్పుడు ఆత్మజ్ఞానం ఏమీ లేదు, అడిగి మానవత్వం ఉంది. మానవత్వం అంటే అర్థం ఏమిటి? అరే వాడు మళ్ళీ కదా సహాయం చేద్దాం అనే పరిస్థితి అంటే మానవ సహాయం. ఇది ఒక లెవెల్ పెరిగిన తర్వాత ఏమవుతుంది? అప్పుడు మాధవుడి సేవ మాధవ సేవ అవుతుంది పరిస్థితి. అది ప్రారంభంలో ఉన్నటువంటిది. ఇది ఒక స్థాయికి ఎదిగిన తర్వాత మాధవ సేవ వస్తుంది. ఈ అవగాహన పెరగాలి మనకి. అవగాహన ఎంత పెరిగితే మొత్తం ఆలోచన విధానాల్లో వచ్చే మార్పు వలన మానవ సేవ మాధవ సేవ దగ్గర నుంచి మాధవ సేవ మానవ సేవ అనేదాకా జస్ట్ అది మనం అర్థం చేసుకునే వాటి నుంచి తీరులో కూడా పోలేంత మార్పు రావాలి. మీరేమంటారు మాధవ సేవ మానవ సేవ అంటే? వాస్తవంగా మనం చూసినట్లయితే దీన్నే శ్రీమద్ భగవద్గీతలో కర్మయోగం కింద అభివర్ణించడం జరిగింది. పని వేరు, కర్మ వేరు. పని అనేటువంటిది ఐఎమ్ జస్ట్ డూయింగ్ ఇట్ బికాజ్ ఐ హ్యావ్ టు డూ ఇట్, చేయాలి కాబట్టి నేను చేస్తున్నాను. కానీ మొత్తం శ్రీమద్ భగవద్గీత అంతా పరమాత్ముడు ఏదైతే తెలియజేశాడో అందులో కానీ మనం చూసినట్టయితే కర్మయోగానికి చాలా పెద్ద పీట వేశారు. కర్మయోగము అంటే ఏంటి అంటే నేను కేవలం కర్మ చేసేటువంటి వాడిని, ఐఎమ్ ఫిజికల్లీ డూయింగ్ ఇట్, కానీ చేయించేవాడంతా భగవంతుడు పరమాత్ముడు. సో మనం ఏ పనన్నా చేయొచ్చు. మనం మంచినీళ్ళు తాగుతుండొచ్చు, భోజనం చేస్తుండొచ్చు, వంట చేస్తుండొచ్చు. ఏదైతే మనం పరమాత్మని స్మృతిలో ఉంటూ నేను ఆత్మను ఈ దేహం ద్వారా నేను కర్మ చేయిస్తున్నాను అనేటువంటి పరమాత్మ ఆత్మ రెండిటి యొక్క స్మృతిలో ఉండి మనం ఏదైతే కర్మ చేస్తామో అది కర్మయోగం అనేటువంటిది అవుతుంది.
ఏదైతే సేవలో ఇందాకటి నుంచి మనం ప్రతిఫలాపేక్ష లేకుండా చెయ్యాలి అనుకుంటున్నాం, అది ఎలా వస్తుంది? దీనికి ఒక చాలా షార్ట్గా మీకు అర్జునుడి యొక్క ఉదాంతం తెలియజేస్తాను. మహాభారత యుద్ధం అంతా అయిపోయిన తర్వాత అర్జునుడిలో ఎక్కడో చిన్న సటిల్ ఇగో బిల్డ్ అవుతుంది, నేనే ఐఎమ్ ద హీరో ఆఫ్ దిస్ వార్ అనేసి. అయితే ఒక రాక్షసుడు ఒక చెట్టు మీద ఉండి మొత్తం మహాభారత యుద్ధం అంతా చూస్తూ ఉంటాడు. అఫ్కోర్స్ శ్రీకృష్ణుడికి తెలిసిపోతుంది అర్జునుడిలో ఇలాంటి ఇగో బిల్డ్ అవుతుందని. వాళ్ళు యుద్ధం అయిపోయింది, రిటర్న్ వెళ్తున్నప్పుడు అక్కడ ఆపమంటాడు. నేను రెస్ట్ తీసుకోవాలి అర్జున, నువ్వు ఇక్కడ ఆపు అంటాడు. సో కృష్ణుడు ఏదో పడుకున్నట్టు నటిస్తూ ఉంటాడు. అర్జునుడు ఏంటి, కృష్ణుడు పడుకునిపోయాడు కదా, నా రాక్షసుడికి వెళ్ళి నువ్వు మొత్తం యుద్ధం అంతా చూసావు కదా, యుద్ధంలో నీకు మహావీరుడని ఎవరు అనిపించారు అని అంటాడు. అంటే అప్పుడు ఆ రాక్షసుడు అసలు ఎవరు యుద్ధమే చేయలేదు అంటాడు. ఏంటి యుద్ధం చేయకపోవడం ఏంటి, ఇంత భీకర యుద్ధం? అదా శ్రీకృష్ణుడు వాళ్ళు చెప్తూ ఉంటే మీరు జస్ట్ ఒకరి మీద ఒకరు అన్ని సిక్కున్నారు, యాక్చువల్ యుద్ధం అంతా చేయించింది ఆయన. సో ఇట్స్ ద సేమ్ థింగ్. ఏంటంటే మనం ఏదైతే మనకి జీవితంలో ఏది లభించినా అది భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ప్రసాదం. ఆఖరికి బాడీ అయినా సరే, ఈ బాడీ, ఈ నాలెడ్జ్ అండ్ ఒక స్పిరిచువల్ మార్గంలో మనం నడిచే అదృష్టం మనకి లభించడం కూడా పరమాత్మను మనకి ఇచ్చినటువంటి పరమాత్మ ప్రసాదం. సో ఎప్పుడైతే మనం ఆ భావనతో ఏ పని అయితే చేస్తామో అందులో సేవ ఆటోమేటిక్లీ ఇమిడిపోయి ఉంటుంది. అందులో నాకు రావాలి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెద్ద పెద్ద కోటీశ్వరులు ఉంటారు, వాళ్ళ ఇళ్లలో మేనేజర్స్ పెట్టుకుంటారు. ఆ మేనేజర్ బోర్డు కోట్లు హ్యాండిల్ చేస్తాడు, కానీ ఆయనకి ఎప్పటికీ ₹1 నాది అన్న భావన ఉండదు. బికాస్ హీఈస్ అ ట్రస్టీ, నిమిత్త భావంతో చేస్తాడు. అంత అయిపోయిన తర్వాత నెలంతా అయిపోయింది సార్, ఈ నెల మనకి వ్యాపారంలో ఇంత లాభం వచ్చింది. బ్యాంక్ లో క్యాషియర్ ఉంటారు, ఆ క్యాషియర్ రోజుకి ఎన్ని కట్ల ఆమె హ్యాండిల్ చేస్తారు, కానీ అందులో ₹1 అయినా తందనుకుంటుందా? ₹1 తేడా వస్తే ఆమె ఉద్యోగం ఉంటుందా? సేమ్ థింగ్. ఎప్పుడైతే మనం మాధవ సేవ మానవ సేవ, మానవ సేవ మాధవ సేవని ఎప్పుడైతే అనుకుంటామో ఆ పరమాత్మని యొక్క స్మృతిలో ఉంటూ నేను ఆత్మను ఈ దేహం ద్వారా నేను కర్మ చేస్తున్నాను అనేటువంటి ఈ కర్త క్రియని మన డివైడ్ ఎప్పుడైతే మనం చేయగలుగుతామో ఇప్పుడు ప్రతి పని కూడా మనకి సేవ కింద మనకు అనిపిస్తుంది. ఇప్పుడు ఈ మాధవ సేవే మానవ సేవ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనిపించింది. బికాస్ ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక పూట అన్నం పెట్టామనుకోండి, మళ్ళీ రెండో పూట ఆగలేదా? వేస్తుంది. ఒక వస్త్రం ఇచ్చామనుకోండి, ఒక 6 నెలలకి తిరిగిపోతుంది. సో కాబట్టి ఇవన్నీ కూడా మంచివే, కానీ వీటన్నింటికంటే కూడా ఈ భూలోక యాత్రలో మనిషి తన జీవనాన్ని నడిపించుకునే దానికి ఏదైతే అవసరమో ఆ జ్ఞానాన్ని ఇప్పించడమే మాధవ సేవ. వీడు మర్చిపోయాడు, ఫర్గాటన్ ఏంజల్స్ వీళ్ళంతా. సో పత్రి గారి యొక్క కాన్సెప్ట్ ఏంటంటే మాధవ సేవ మానవ సేవ అంటే ఆయన ఉద్దేశము అత్యున్నతమైనటువంటి సేవ ఏంటి అంటే ఆత్మజ్ఞాన సేవ. ఈ ఆత్మజ్ఞానాన్ని అందుకోవాలనంటే పుస్తకాలు చదివితే అవదు, పురాణాలు వింటే కుదరదు. వీడి లోపల అంతర్గతంగా ముందు మార్పు రావాలి. ఆ మార్పు రావడం కోసమే ఆయన ఏం చేశారంటే ఊరు వాడ పల్లె మరి ప్యారిస్ అన్నీ తిరుగుతూ ఆయన ఏం చేశాడు, ధ్యానాన్ని ముందు అందిద్దాము. వీడికి ధ్యానాన్ని అందిస్తే వీడి తర్వాత మిగతా జ్ఞానాన్ని అందుకునేటువంటి స్థితి వీడి లోపల ఏర్పడుతుంది. ఇది పెద్ద టాస్క్, పెద్ద సేవ అన్నిటికంటే కూడా. మిగతా వాళ్ళందరూ చేసేటువంటి గొప్పవే, చాలా పర్సెప్షన్తోనే చేస్తున్నారు, కానీ అత్యంత కీలకమైనది అవసరమైనటువంటిది వీడు తను ఎవరో తను గుర్తించడము. దానికి అవసరమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని అందించాలని అంటే మనం ఖచ్చితంగా వీడికి ధ్యానాన్ని అందించాలి. అందుకే ధ్యాన సేవే దైవ సేవ అన్నారు. ఖచ్చితంగా. సో కాబట్టి మనం మాధవ సేవ అంటే వాడిలో ఉన్న మాధవుని వాడికి పరిచయం చేయాలి. సో ఇది అల్టిమేట్. అందుకనే చెప్తాడు ఆయన. పిరమిడ్ మాస్టర్లు ఒక యునిక్ వర్క్తో వచ్చారు, భూమి మీదకి వచ్చారు, చాలా ఇంపార్టెంట్ పనితో వచ్చారు. ఏమిటనంటే ప్రతి ఒక్కళ్ళు అయమాత్మ బ్రహ్మ అనేటువంటి సత్యాన్ని ఈ శరీరం వదిలే లోపల తెలుసుకోవాలి, అనుభవం పొందే తీరాలి. అది కనుక జరిగిపోతే ఇక మనం ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం ఏం లేదు. ఆటోమేటిక్గా ఫిజికల్ లైఫ్ని వాడు నందనవనం చేసుకుంటాడు వాడు అనేటువంటి ఉద్దేశంతోనే ఆయన ఇది ఒక్క పాయింటే తీసుకున్నాడు. ఆయన జీవిత కాలం ఆయన పదే అందరికీ ప్రతి ఒక్కళ్ళకి కూడా, ఎందుకంటే ఆ ఇంటర్నల్ చేంజ్ రానంత వరకు ఇవన్నీ సర్ఫేస్ టచ్ లాగే ఉంటాయి, ప్రయోజనం ఉండదు. ఇంటర్నల్ చేంజ్ వచ్చిన తర్వాత వాడి రక్తంలో ఇంకిపోతుంది. ఇందాక రాఘవరావు గారు చెప్పినట్టుగా ఆయనకి ఎవరో పత్రిక గారు తెలియకపోయినా కూడా ఏం పట్టుకున్నాడు,
ఆ జ్ఞానాన్ని పట్టుకున్నాడు. జ్ఞాని ముఖ్యం కాదు, జ్ఞానమే ముఖ్యం. ఆ జ్ఞానంతో అతను ముందుకెళ్తున్నాడు. ఇక్కడ అదే జరుగుతుంది. ఎప్పుడైతే వాడిలోని మాధవుడిని మనం వాడికి పరిచయం చేయగలిగితే, పరిచయం చేయాలంటే ముందు మనలోని మాధవుడిని మనం దర్శించి ఉండాలి. ఆత్మదర్శనం అయితేనే మనం ఇంకొకరికి ప్రదర్శనానికి మనం ఉపయోగపడతాం. కాబట్టి చాలా పెద్ద టాస్క్తో సారు తన భూలోక యాత్రని ఎంచుకొని వచ్చాడు. దుస్సాహసమైనటువంటి పని అని అనిపించినా సరే ఆయన వచ్చి ఎంతో సాధించాడు. చాలా అద్భుతమైనటువంటిది. ఇది నాకు బాగా నచ్చింది అనమాట. మాధవ సేవే మానవ సేవ ఆయన ఆడియో నేను వింటుంటాను పత్రిక. కాబట్టి ఒక అన్నదానము, ఒక వస్త్రదానము ఇవన్నీ కాదు, వీటన్నిటికంటే అతి ముఖ్యమైనటువంటి వాడికి ఆత్మ జ్ఞానదానము, వాడికి అది అది అందించడమే మాధవ సేవ అనేటువంటిదే గురువు గారి ప్రధాన పాయింట్. ఇప్పుడు మనం అనుకున్నాం కదా, మానవ సేవ మాధవ సేవ అనే దగ్గర నుంచి మాధవ సేవ మానవ సేవ ఎలా అయిందని చెప్పారు. దానికి కూడా ఒకప్పుడు మనకు అన్నదానాన్ని పెద్ద పెట్టి వేసేవాడు. ఎందుకంటే దానాలన్నింటిలో గొప్పదానం అన్నదానం అని చెప్పేవాడు ఒకప్పుడు పరిస్థితి. అంటే మానవ సేవ కింద కనపడేది. ఇప్పుడు సార్ వచ్చిన తర్వాత ఏం చేశారు, అన్నదానం కంటే కూడా జ్ఞానదానం గొప్పదని చెప్పన్నారు. ఎందుకంటే గురుగారు చెప్పినట్టు అన్నదానం పెట్టి పొద్దున పెట్టి మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఆకలిస్తుంది. నువ్వు బట్టలు ఇచ్చేస్తావు, గీరిపోతే మళ్ళీ వస్తున్నాడు వాడు. కానీ ఏ జ్ఞానం అయితే వాడి దగ్గర ఉంటుందో ఆ జ్ఞానాన్ని పరాకాష్ట, ఆ జ్ఞానం జన్మ జన్మలు కూడా క్యారీ వాడికి ఉపయోగపడుతుంది. అది అందువల్ల అన్నదానం కంటే జ్ఞానదానం గొప్పదని పెద్ద పెట్టి వేయటం జరిగింది. అన్నం ఈరోజు సరిపోతుంది, నాలెడ్జ్ అనేది జన్మ జన్మలో క్యారీ అవుతుంది. ఎప్పుడు కూడా సేవ చేసేటప్పుడు మనం ఎవరికైతే సేవ చేస్తున్నామో వాళ్ళకి ఏం కావాలో తెలుసుకొని మనం సేవ చేయాలి. అంటే ఎందుకు నేను ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ ఇస్తున్నాను అంటే, ఒకడు ఫుల్ ఆకలితో ఉన్నాడు, వాడు కూర్చొని మెడిటేషన్ చెప్తానంటే నేర్చుకుంటాడు. ఎగ్జాక్ట్లీ. సో ఏ సేవ గొప్పది అనేటువంటి దానికన్నా ఎవరికైతే మనం సేవ చేస్తున్నామో వాళ్ళకి ఏంటి కావాలి అనేటువంటిది చాలా ముఖ్యమైన విషయం. ఒక్కొక్కసారి ఒక వ్యక్తికి ఇంత పెద్ద స్పిరిచువల్, ఎందుకంటే మనం చాలా మంది ఫోన్ చేస్తూ ఉంటారు, ఇంత పెద్ద స్పిరిచువల్ నాలెడ్జ్ వినే టైం వాళ్ళ దగ్గర ఉండదు. వాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది, ఆ ప్రాబ్లమ్కి వాళ్ళ సొల్యూషన్ కోసం స్పిరిచువలిస్ట్ దగ్గరకు వస్తూ ఉంటారు. వాడికి నువ్వు కూర్చొని నీకు ఆత్మజ్ఞానం చెప్తాను, పరమాత్మ జ్ఞానం చెప్తాను నీకు, నేను ఇవన్నీ నువ్వు చెయ్యు అంటే మా దగ్గర అంత టైం లేదు సిస్టర్ అంటారు. బట్ వీ కెన్ యూజ్ దట్ ఆపర్చునిటీ. వాళ్ళకున్న ఆ చిన్న ప్రాబ్లమ్ని కానీ మనం సాల్వ్ చేస్తే వాళ్ళు రెండోసారి వస్తారు మన దగ్గరికి, మూడోసారి వస్తారు మన దగ్గరికి. అలా మెల్లమెల్లగా స్పిరిచువల్ పార్ట్తో వాళ్ళు కనెక్ట్ అవుతారు. అందుకే అంటారు, అమ్మ ఏం చేస్తుంది, అమ్మకి పిల్లల ఆకలి తెలుస్తుంది. ఇంట్లో 4 పిల్లలు ఉన్నారు అంటే ఎవరికి చపాతీ ఇష్టం, ఎవరికి రొట్టె ఇష్టం, ఎవరికి బ్రెడ్ ఇష్టం అనేటువంటిది తల్లికి తెలుస్తుంది. సో తల్లి దానానుసారంగానే వాళ్ళకి సేవ అనేటువంటిది చేస్తుంది, వాళ్ళ అనుసారంగానే వాళ్ళకి ఫుడ్ అనేటువంటిది పెడుతుంది. అదేవిధంగా మనం సేవ చేసేటప్పుడు అందుకే చెప్తారు ఏంటంటే పల్స్, నో ద పల్స్ ఆఫ్ ద పీపుల్. యా దట్స్ ట్రూ. అయితే నేను ఒకసారి మా గురువు గారిని అడిగాను, సార్ ఏమని అడిగా అంటే, ఎక్కడో వరదలు వచ్చినప్పుడు మనం కూడా బట్టలు ఏదో వేద్దాం కదా అన్న, ఐ క్యాంపులు పెడదాం కదా అన్న. కారణం అన్నాడు, తప్పు కాదు నాయన, అది చేసే వాళ్ళు ఉన్నారు, ధ్యానం చెప్పటం లేదు కదా, మనం ఇది చెప్తాం. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ ద పాయింట్. ఏంటి అంటే అది చెయ్యొద్దు అనేటువంటిది ఎక్కడా కాదు, అది చేసే వాళ్ళు ఉన్నారు కదా, అది చేసేటువంటి వాళ్ళు చాలా మంది. వాళ్ళకి కావాల్సిన కూడా హెల్ప్ చేయి, కానీ మన స్పెషాలిటీ మనం ఏదైతే మనం చెప్పాలి. ఇప్పుడు యాక్చువల్ గా మేము రోజు బ్రహ్మకుమారిస్ లో ఈశ్వరీయ జ్ఞాన మురళి అని చదువుతాం ఎవ్రీడే, విచ్ ఆర్ గాడ్స్ వర్షన్స్, డైరెక్ట్ గా భగవంతుడు చెప్పిన జ్ఞానం. అందులో మొన్న చెప్పినటువంటి మురళి భుజ్ భూకంపం టైంలో చెప్పిన మురళి. అది భుజ్ భయంకరమైన భూకంపం వచ్చింది ఇన్ ద ఎర్లీ 2000s, తెలుసు మొత్తం. ఇప్పటికీ పీపుల్ ఆర్ సఫరింగ్ బికాస్ ఆఫ్ దట్. అందులో బాబాని అదే అడగడం జరిగింది, బాబా మేము ఏ విధంగా సేవ చేయాలి అని. బాబా అన్నారు, గవర్నమెంట్ వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు, ఎన్జిఓస్ వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు, డాక్టర్స్ వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, కానీ వాళ్ళందరిలో కూడా భుజ్లో ఎవరైతే ఇరుక్కున్నారో వాళ్ళందరిలో చాలా భయాందోళనలు ఉన్నాయి, యాంగ్జైటీ ఉంది, వర్రీ ఉంది, భవిష్యత్ ఏమవుతుందో వాళ్ళకి తెలియని పరిస్థితుల్లో వాళ్ళు చాలా మానసిక టెన్షన్లో ఉన్నారు. ఆ టెన్షన్ ని దూరం చేసేటువంటి సేవా కార్యక్రమాలు మీరు చేయండి, ఎందుకంటే అది మీరు తప్ప మీరు ఇంకెవరు కూడా చేయలేరు. మీరు మీకు ఆ ఏరియాలో ఎక్స్పర్ట్. ఇప్పుడు రెడ్ క్రాస్ వాళ్ళు వచ్చారు, ఆ టైంలో చాలా ఇంటర్నేషనల్ ఎయిడ్ వచ్చారు, వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తున్నారు. బట్ ఎవరైతే పీపుల్ వర్ యాక్చువల్లీ ఎఫెక్టెడ్ బై ఇట్, అందులో ఎవరికైతే టెన్షన్ ఉంది, వర్రీ ఉంది, భయం ఉంది, కొంతమంది ఫ్యామిలీస్ లూజ్ అయిపోయారు, వాళ్ళకి ఆ టెన్షన్ ఫ్రీ చేసేటువంటి సేవను మీరు చేయండి. అలాగా ఈ సొసైటీలో ఎవరి పాత్ర ఉంది, బట్
ఇదే గొప్ప, ఇది తక్కువ అని మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు. Yeah, that's true. ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తుంటారు. ఇప్పుడు మన రోడ్డు మీద స్వీపర్ గొప్ప, హార్ట్ ఆపరేషన్ చేసే కార్డియాలజిస్ట్. ఇద్దరు గొప్పే. కరోనా టైంలో కార్డియాలజిస్ట్ అన్న ఇంట్లో కూర్చున్నాడు, కానీ కరోనా టైంలో బయటకు వచ్చి సేవ చేసిన స్వీపర్ లేదు. Yeah, that's true. భారతదేశ ప్రధాని మోడీ గారు ఉన్నారు, స్వచ్ఛ భారత్ అనేటువంటి కార్యక్రమం తీసుకున్నప్పుడు ఆయన కూడా చీపురు పెట్టి ఓడటం మొదలు పెట్టాడు. అలా అని జీవితాంతం ఆయన చీపురు పెట్టి ఊడుస్తాడా మూడోది. అంటే అది తప్పేమీ కాదు. Inspiration కోసం. ఎంత గొప్పవాడైనా సరే అన్ని పనులు చేయడానికి సిద్ధపడుతుంది. Inspiration. కాకపోతే ఎవరు అవగాహన ఎవరి ఏరియా ఏదో ఆ ఏరియాలో ఆ పని పని చేయాలి. ప్రతి పని, అందుకే దీన్ని సమాజము అని అన్నారు. ఇట్స్ సొసైటీ, ఎవ్రీబడి ఈస్ కాంట్రిబ్యూటింగ్ ఇన్ దిస్ సొసైటీ. ఇప్పుడు మన ఈ షూటింగ్ లో మేము ముగ్గురము వచ్చాం, మేము బాగా స్పిరిచువల్ ఫ్రెండ్. ఇప్పుడు ఇక్కడ పవర్ పోయింది అనుకోండి, ఎవరు మనకు కావాలి? ఎలక్ట్రీషియన్ కావాలా? ఎగ్జాక్ట్లీ. నేను ఇప్పుడు మెడిటేషన్ చేస్తానంటే కుదురుతుంది. కుదరది. సో ఎవ్రీ సర్వీస్ ఈజ్ ఇంపార్టెంట్. కానీ ఏ సేవ చేసినా దాన్ని ఒక కర్మయోగి స్థితిలో ఉండి మనం సేవ చేసినప్పుడు దానివల్ల బెనిఫిట్ అనేటువంటిది ఇంకా ఎక్కువ వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈ వారం మనం సేవ గురించి తెలుసుకుందాం. జక్కారావు గారు, రాఘవేంద్రరావు గారు మేడం ద్వారా ఎంతో చక్కగా సేవ అంటే ఏంటి, అంటే సెల్ఫ్లెస్గా సేవ చేయాలి, ఈగో లేకుండా సేవ చేయాలి, సేవ చేస్తూ ఉంటే నేను అన్న భావన పోతుంది, అండ్ స్పిరిచువల్ సర్వీస్ చేయాలి అని ఎన్నో అద్భుతమైన విషయాలు ఈ ఎపిసోడ్లో మనకు తెలియజేశారు. మీ తరపున, నా తరపున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.